ఈ ఓటు అనేది ముఖ్యంగా ఇటీవల కాలం గమనించినట్లయితే విద్యావంతులు కూడా ఉపయోగించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అందుకే మన భారతదేశంలో 1952 జనరల్ ఎలక్షన్స్ నుంచి మొన్నటి వరకు కూడా ఎక్కువ మంది విద్యావంతులు ఓటును ఉపయోగించుకోలేదని ఒక సర్వేలో తేల్చారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యావంతుడు తాను ఓటేయడమే కాకుండా తన సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉత్సాహపరిచి వారితో కూడా ఓటు వేయించాల్సినటువంటి బాధ్యత ఈనాటి విద్యావంతుల మీద మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకుంటారో అప్పుడే మనం ప్రశ్నించడానికి కూడా మన హక్కు ఉంటుంది. మన ఓటు హక్కు ఉపయోగించుకోకుండా మనం ప్రశ్నించే హక్కు మనం కోల్పోతాం. ఈ రోజున ఒక ఏరియాలో ఒక ఓటుని వేసేవాళ్ళు ఓటు వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే ఈ రాజకీయ నాయకులు తమ దగ్గర రాలేదని, తమకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదని వాళ్ళు ఓటు వేయకుండా ధర్నా చేశారు. అంటే దీన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం సక్రమంగా ఓటేసి రాజకీయ నాయకులు మన దగ్గర రాకపోతే మనం ప్రశ్నించాలి, కానీ మనం ఓటేయకుండా మనకు అడిగేటువంటి నైతిక హక్కు అనేది మనకు ఉండదు. కాబట్టి ఓటు వేయడం అనేది నైతిక విధి. మనం ఓటేద్దాం, అందరి చేత ఓటు వేయిద్దాం అనేది మనము నినాదంగా తీసుకోవాలి.